మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా బైన్సా మండల్ మాటెగాం విలేజ్ లో అయితే ఉన్నాము. ఇక్కడ ఈ కొరడి గణపయ్య చాలా స్పెషల్ అనే మనము చెప్పవచ్చు. గత 8 సంవత్సరాలుగా దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి ఈ కొరడి గణపయ్య దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు అయితే తీరుతా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ భక్తులైతే చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ కొరడి గణపతయ్య స్వయంగా వెలిసింది, అంటే తనకు తానుగా వెలిసి ఇక్కడ వెలిచాడని మనం చెప్పవచ్చు. దానికి తోడు ఈ గ్రామస్తులంతా అందరూ ఒకతాటిపై వచ్చి ఈ కొరడి గణపయ్యకు ఎంతో సేవలు చేస్తూ ఉండి అందరికీ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈ కమిటీ సభ్యులు కానీ మీ గ్రామస్తులంతా ఏకతాటిపై వచ్చి ఈ కొరడి గణపయ్యకి చాలా సేవలు అందిస్తూ ఇక్కడ ముందరే నడిపిస్తా ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులకు మరీ ముఖ్యంగా చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యాలు జరిగాయని చెప్పవచ్చు. కొందరికి కాళ్ళు లేని వారికి కాళ్ళు వచ్చాయని చెప్తా ఉన్నారు, కళ్ళు లేని వారికి కళ్ళు వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. అది అంతా ఈ కొరడి గణపయ్య మహత్యం అని ఇక్కడ చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ కొరడి గణపయ్య గురించి ఈ గ్రామస్తులైతే తో పాటు ఇంకా ఇతర గ్రామస్తులు కూడా ఈ మహత్యాన్ని కూడా ఎంతో ఇంకా వేరే వాళ్ళకు చెప్తా ఉండడంతో చాలా ప్రాచుర్యం పొంది వివిధ జిల్లాల నుంచి చాలా మంది భక్తులైతే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కొరడి గణపయ్య గురించి మనం ఒకసారి ఈ ఆలయ కమిటీ నిర్వాహకులకు దాంతో పాటు భక్తులకు ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. ఇప్పుడు మనతో పాటు మాటెగాం గ్రామ సర్పంచ్ మధురెడ్డి గారు అయితే అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఈ మధురెడ్డి గారికి ఈ కొరడి గణపయ్య గురించి ఇక్కడికి వచ్చే భక్తులకు కలిగించే సౌకర్యాల గురించి ఒకటి అడిగి తెలుపుతున్నాను. సార్ నమస్తే. సార్ నమస్తే. నేను మాటెగాం సర్పంచ్ రెడ్డి మాట్లాడుతున్నాను. ఇది మన స్వయంభుగా వెలిసిన కొరడి గణపతి గత 2017 నుంచి మన పూజలు అందుకుంటుంది. వచ్చే భక్తులు మన ఈ కొరడి గణపతి గురించి మొత్తం మొక్కు మన కోరుకున్న కోరికలు నెరవేర్చుకున్నాయి కాబట్టి అందరూ కూడా వచ్చి మొక్కి వెళ్ళి ముడుపులు కట్టడం జరుగుతుంది. మరి నిత్య అన్నదానం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మరి ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. అన్నిటిగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మన వీడీసీ నుంచి కానీ దేవాదాయ శాఖ కమిటీ నుంచి కానీ మన గ్రామ పంచాయతీ నుంచి కూడా కానీ అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులకు ఎలాంటి కష్టం కాకుండా మేము అన్ని ఎల్లవేళలా అన్ని చూసుకుంటూ మేము పర్యవేక్షణలో ఉంచుకుంటూ మా వాలంటీర్ కూడా టోటల్ అక్కడ నుంచి పార్కింగ్ కానీ మళ్ళీ ఎవరైతే అన్నదానం కానీ వచ్చిన వారికి సిస్టమేటిక్ కూడా పెట్టేసి జరుగుతుంది. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నేను పోయిన సంవత్సరం వచ్చాను, నాకు చాలా బాగా అనిపించింది. ఈ సంవత్సరం కూడా మా ఫ్రెండ్స్ని తీసుకొని మా చుట్టాలను మా బంధువులను అందరిని తీసుకొని వచ్చిన 23 మందిని తీసుకొని వచ్చిన. నా తరపున మాది కొరుట్ల. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కొరుట్ల జైచాల్ జిల్లా. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చడం వల్ల. అంటే మీకు కోరిన కోరికలు తీరుతా ఉన్నాయి మేడం? అంటే నేను గత 25 సంవత్సరాల నుంచి నాకు ఇల్లు లేదని చాలా బాధపడ్డాను. కానీ ఈ సంవత్సరం నా కోరిక నెరవేరింది కాబట్టి నేను ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన, అన్ని దేవుళ్ళని దర్శించుకోవడానికి. సరే చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది బైన్సా సార్. బైన్సా నుంచి వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాము. ఇక ఈ గణేష్ ది చాలా పవిత్రమైనది, ఏ మొక్కులు కోరుకున్నా ప్రతి తీరుతుంది. సో అందుకే ప్రతి సంవత్సరం వచ్చి కంపల్సరీ దర్శనం చేసుకుని వెళ్తాం సార్. మీరు కోరుకున్న కోరికలని ఇక్కడ తీరినాయి? తీరుతాయి సార్, కంపల్సరీ కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి సార్. మొక్కుకునేవన్నీ మంచిగా తీరినాయి. పిల్లలకు ఏమున్నా కూడా మేము వచ్చి చెప్పుకుంటాము. 1 yearకి ఒకసారి వస్తాం, కంపల్సరీ వస్తాము. ఏది ఏమున్నా కంపల్సరీ వస్తాం. అదండి ఈ గణపతి యొక్క మహత్యాన్ని. వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయి. ప్రతి ఒక్కరు వచ్చేసి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ భక్తులు కోరుతా ఉన్నారు.